అంటే ప్రజలకి నిజాలు చెప్పాలి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులరిజం పదం ఉందా రాజ్యాంగంలో? అది కదా నువ్వు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులరిజం అనే పదం ఉందా రాజ్యాంగంలో? నీకు సిగ్గు శరం మానం మరం ఏముండదే నీకు? మీ కమ్యూనిస్టులకి సోషలిస్ట్ అని చెప్పుకునేసి సిగ్గు లేని బ్రతుకు ఎక్కడుంది? అక్కడ సెక్యులరిజం పదం రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ రాశారు చెప్పు. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని ఖూనీ చేసి ఇందిరాగాంధీ అనే ముండ 1975లో రాజ్యాంగంలో బలవంతంగా చేర్చింది. రాజ్యాంగంలో లేని దాన్ని ఒక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేర్చడానికి అధికారం ఎవరిచ్చారు? ఇప్పుడు ఆవిడ సెక్యులరిజం పదం చేర్చడానికి అధికారం ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ఉండదన్నప్పుడు దాన్ని తీసేసే హక్కు కూడా వేరే ప్రధానమంత్రికి ఉంటుంది కదా. వేరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన ఇష్టం ప్రకారం నడుచుకునే ఉంటుంది కదా. ఏమంటారు ప్రేక్షకులు? కరెక్టే కదా? మళ్ళీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కూని చేసి ఏమక వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చారు కదా. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ వక్ఫ్ బోర్డు కానూన్ చేసి దాని గురించి అడగక రాజ్యాంగం ఉంది అక్క. అది వక్ఫ్ బోర్డు కానూన్ రాజ్యాంగం ఉందేమక్క? ఎవరు చేసి ఇచ్చాక? రేపొద్దున నీ ఇల్లు మా వక్ఫ్ బోర్డు సంబంధించి అంటే నువ్వు ఇల్లు విడిచి వదిలి వెళ్ళిపోవాల్సిందే. మన్మోహన్ సింగ్ అలాంటి కానూన్ ఒకటి తెచ్చాడు. ఏం తెచ్చాడు? నువ్వు ఒకవేళ వక్ఫ్ బోర్డు వచ్చి ముస్లిమ్స్ వచ్చి ఈ ఇల్లు నాది అంటే నువ్వు ఇల్లు వదిలి, మీ చేను వదిలి, అన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ నువ్వు వెళ్ళిపోలేదంటే 2 ఏళ్ళు నీకు జైలు శిక్ష చేస్తానని కలిసి కానూన్ చేశాడక్క. తెలీదా? సిగ్గు శరం మానం మర్యాద ఏముండదే మీకు? నిజాలు చెప్పాలక్క, ప్రజలకి నిజాలు చెప్పి కళ్ళు తెరిపించాలక్క. చెప్పక దీనికి సమాధానం చెప్పక నా ప్రశ్నకి. రేపు పొద్దున వక్ఫ్ బోర్డు కానూన్ రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగం లేదని వక్ఫ్ బోర్డు కానూన్ వీళ్ళకి సపరేట్ గా ఎవడు చేసి ఇచ్చాడు? ఏ లుచ్చా నా కొడుకు చేసి ఇచ్చాడు? ప్రజలకు చెప్పాలి కదక్క. ఆ కానూన్ చేసి ఆ కానూన్ ఏం పని చేస్తుంది? ఒక ముస్లిం రేపు పొద్దున వచ్చి నీ ఇల్లు, నీ సేను, నీ పొలము అది మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని వచ్చి నీకు నోటీస్ ఇచ్చంటే నువ్వు అన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే అక్కడ నుంచి. నువ్వు ఎక్కడ కోర్టుకు వెళ్ళడానికి లేదు, డీసీ ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా లేదు. అక్కడ వెళ్ళినా మాకు సంబంధం లేదు, తీసుకునేమంటే కేసు. ఇలాంటి కానూన్ చేసి ఇచ్చారు కదక్క. రాజ్యాంగాన్ని తొక్కి పడేసి కూని చేసి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి ఎవడు చేసి ఇచ్చాడక్క? సిగ్గు శరం మానం మర్యాద ఏముండదే? కడుపు రోజు అన్నం తింటారక్క మీరు? నాకు డౌట్ అక్క, మీరు అన్నం తింటారు లేదనేది. ఈ నా కొడుకు ఒకడు రామ్ అంట పేరు ఉంది, చేసేదంతా పని హరాం. చెప్పు వేసాలి, నేను చెప్పు. ప్రేక్షకులు అదండి ఈ కృష్ణకుమారి సోషలిస్ట్ అని ఈ తెలుగు రాజ్యం అనే ఛానళ్లను ఈవిని పిలిచి ఈ రామ్ అనే యాంకర్ అనే లుచ్చాగాడు ఆవిడని కరెక్ట్ గా క్వశ్చన్ అడగక ఇలా ప్రజల్ని బీజేపీ గురించి వ్యతిరేకంగా నడుచుకోవాలని కలిసి వీళ్ళ కుట్ర ఈ వీడియో చేసి ప్రజలకి మోసం చేయాలి. ప్రజలు ఇలాంటి వాళ్ళతో మోసపోకండి. బీజేపీ ఉంటేనే హిందువుల బ్రతుకులు, లేదంటే హిందువులు మళ్ళా బానిసలుగా కావాల్సిందే, వాళ్ళ పిల్లలు బానిసలుగా కావాల్సిందే. జాగ్రత్త పడండి. ఇలాంటి వాళ్ళ మాటలు వినకుండా ఎండగడుతుండండి. ఇలాంటి వాళ్ళకి కౌంటర్ ఇస్తుండండి. ఇలాంటి వాళ్ళకి మీ వంతు బుద్ధి చెప్పండి. సో ఈ కృష్ణకుమారి సోషలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్న అడిగాను కదా. నువ్వు నిజంగా రోజు అన్నమే తింటానని నమ్మకం నీకుంటే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు మొగడైనట్టే నా వేరేనా ఎన్కౌంటర్ నువ్వు ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు. నీకేమి నేను మాట్లాడను. సో క్వశ్చన్స్ అడుగుతున్నాను. రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులరిజం పదం ఉందా? రెండోది ఫస్ట్ క్వశ్చనా. రెండో క్వశ్చన్, వక్ఫ్ బోర్డు కానూన్ అనేది రాజ్యాంగంలో ఉందా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాముని బొమ్మ, సీతమ్మ బొమ్మ, హనుమంతుడి బొమ్మ, లక్ష్మణుడి బొమ్మ, మళ్ళీ నటరాజస్వామి బొమ్మ, శివుని బొమ్మ వీళ్ళన్ని బొమ్మలు ఉన్నాయా లేదా మొదటి పేజీలో? వీళ్ళ బొమ్మలు కాకుండా జీసస్ గురించి కానీ, క్రిస్టియన్ గురించి కానీ, ముస్లిం అల్లా గురించి కానీ ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పాలి. సో సెక్యులరిజం అనే పదము ఎవరు చేర్చారు? నాలుగో ప్రశ్న,
సెక్యులరిజం పదము ఎవరు చేర్చారు, ఎప్పుడు చేర్చారు? ఒక సోషలిజం పదము చేర్చడానికి ఒక ప్రధానమంత్రికి హక్కు రాజ్యాంగంలో ఉంటే మరి వేరే ప్రధాని వచ్చినప్పుడు ఆ పదాన్ని తీసి పడేసే హక్కు కూడా ప్రధానికి ఉంటుంది కదా. ఇప్పుడు ఆవిడకి సెక్యులరిజం పదం చేర్చింది, వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చింది. వాళ్ళకి అధికారం ఉందా? రాజ్యాంగం ప్రకారం అధికారం ఉందా? రాజ్యాంగం విరుద్ధమా? రాజ్యాంగబద్ధంగా చేసింది ఆవిడ. దీనికి సమాధానం చెప్పాలి నువ్వు. మూడవది, ఇప్పుడు దేశ ప్రధాని రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఆడుకుంటే మోదీకి ఎందుకు ఉండకూడదమ్మా? ఇప్పుడు మోదీ వచ్చేప్పుడు మోదీ ప్రధాని ఎన్నుకున్నారు ప్రజలు. మోదీ వచ్చి మోదీ ఇష్టం ప్రకారం చేస్తావు కదా, దానికి నువ్వు గుద్ద నోరు మూసుకొని ఊరుకుండాలి. మరి ఇందిరాగాంధీ రాజ్యాంగం లేనిదని చేర్చినప్పుడు, రాజ్యాంగం లేనిదని వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చినప్పుడు దాని గురించి ఎందుకు అడగలేదా మీరు? దాని గురించి ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు మీరు? వక్ఫ్ బోర్డు కానూన్ అంటే ఏంటి? వాళ్ళు ఎలా భూ కబ్జాలు చేస్తున్నారు? ఇప్పుడున్న అది పాత పార్లమెంటు భవన్ ఉంది కదా, అది వక్ఫ్ బోర్డు అంట. అలహాబాద్ హైకోర్టు ఆ వక్ఫ్ బోర్డు అంట. ఏం చేయలేక మరా రేపొద్దు నీళ్లు నాయలు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన నోటీస్ ఇస్తారు అక్కడ. అప్పుడేం చేయలేక ఏం చేయాలి చెప్పక ప్రజలకి? సిగ్గు శరం మానం మర్యాద ఏముండదే మాకు కదా. సో ప్రేక్షకులు విన్నర్ గాంధీ ఈ ప్రశ్న అడిగినకి మళ్ళా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే, సోషలిస్ట్ అని నీకు నమ్మకం ఉంటే, రోజు నువ్వు తినేది అన్నమే అనే నమ్మకం ఉంటే నా ప్రశ్నలకి నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ రికార్డ్ అవుతుంది. సో జవాబు చెప్పాల్సిందే నా ప్రశ్నలకి. అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ఒక తెలుగు విజయం అనే ఛానల్లో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ తాట తీస్తా అని thumbnail పెట్టాడు ఈ తెలుగు విజయం అనే ఛానల్ వాడు. మరి ఇందులో ఒక యాంకర్ ఉన్నాడు. ఈ యాంకర్ గాడు కృష్ణవేణి కృష్ణకుమారి సోషలిస్ట్ అంటావుడా, సోషలిస్ట్ అంట. ఆడుతూ డిస్కస్ పెట్టాడు, చర్చ పెట్టాడు. ఆ టైటిల్కి వాడు పెట్టిన thumbnailకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలకి ఇప్పుడు సోషలిస్టా ఏం కమ్యూనిస్టా నాస్తికురాలా అనేది మీరే చెప్పండి ప్రేక్షకులు. సో ఇలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. చైనా కుక్కలు, మళ్ళీ జార్జ్ సోరస్ కుక్కలు చాలా మంది ఉన్నారన్నమాట, కాంగ్రెస్ కుక్కలు. సో ఇలాంటి వాళ్ళని తమ గమనించండి, ఇలాంటి మాటలు నమ్మకండి. సో చూద్దాం ఆవిడ ఏం చెప్తుందో కృష్ణకుమారి. మళ్ళా ఈ యాంకర్ గాడు, యాంకర్ అన్నప్పుడు ఎలా ఉండాలి? యాంకర్ న్యూట్రల్గా ఉండికేసి క్వశ్చన్స్ అడగాలి, అవునా? ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు. ఈ నా కొడుకు యాంకర్ అంటారా, ఇన్ని బ్రోకర్ అంటారా? మీరే చెప్పండి, రైటా? హలో రామా కృష్ణకుమారి వారి యాంకర్గా రారా, మొదలు పెడదామా? బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే పొరపాటు అని చాలా మంది భావిస్తున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్ర పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం అనేది ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కొంచెం నొప్పిస్తోంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆయన బాధ్యతలు నిర్వహించకుండా పక్కకి వెళ్ళి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలిటిక్స్లో వేలు పెట్టడం ఏంటి? అక్కడ నుంచి వస్తున్న విమర్శలని ఆయన ఎందుకు భరించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ ఒరే లుచ్చాగా రామ్ అన్న నీ పేరు రామ్. చేసినంత హరాం, చేసిన పనులన్నీ హరాం పనులు, పేరు మాత్రం రామ్. సిగ్గుందరా నీకు? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నొప్పించుకుంటున్నారా? ఎవరు చెప్పారా నీకు? ఎవరు నొప్పించుకున్నారు? ఎవరు చెప్పారు? వాళ్ళ వీడియో చూపారు కదా. ఎవరన్నారు? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో రాజకీయాలు ఏలు పెట్టామంటే రాజకీయాలు చేయనిపోయాడు, అక్కడ ఎలక్షన్ ఇవ్వడానికి పోయాడా? మేము అక్కడంక పార్టీని నిర్మించడానికి పోయాడా?
బీజేపీ తరపు నుంచి ప్రచారానికి వెళ్ళారా లుచ్చా నా కొడక? ఏమ్రా, ఒక రాజ్య సీఎం వేరే రాజ్యాలకి ప్రచారానికి వెళ్ళకూడదనే రాజ్యాంగం ఉందిరా? ఎవరా బేకు? ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన పాత్ర ఏముంది? ఆయన అధికారం నిర్వహించట్లేదా? అక్కడ తమిళనాడు వెళ్ళి కూర్చున్నాడా? సీఎం ఉన్నాడు కదరా ఇక్కడ. సీఎం ఉన్నక్కడ ఇంకా అక్కడ పవన్ కళ్యాణ్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎవరో ఒప్పుకుంటున్నాడు వస్తుంది. రేపు సీఎంకి ఏదో పని పడింది, ఎక్కడో వెళ్ళాడు, డిప్యూటీ సీఎంకి ఒప్పించిపోతాడు పనులు. అంతే కదరా బేవకూఫ్. అంత కూడా తెలియదురా నీకు? ఇప్పుడు రాజకీయాల్లో తమ పార్టీ ప్రచారానికి భారతదేశంలో ఏ రాజ్యానికైనా వెళ్ళి ప్రచారం చేయొచ్చారా? పవన్ కళ్యాణ్ అనేది ఒక బ్రాండ్ అన్నమాట. సో ఆ బ్రాండ్ నుండి ప్రజల్ని ఈ ద్రవిడులు అనే స్టాలిన్ అనే లుచ్చాగాడు, వాడు ఇంకొకడు మన కొడుకు, ఆనా లుచ్చా కొడుకు సనాతన ధర్మం గురించి తిట్టింది వినలేదురా నువ్వు బేవకూఫ్? హిందువులను తిట్టింది వినలేదురా నువ్వు? నా కొడుకుల అహంకారాన్ని అణిచివేయడానికి పవన్ కళ్యాణ్ అంటే స్టార్ కావాల్సిందే, బ్రాండ్ కావాల్సిందే అనికేసి ప్రచారానికి వెళ్ళి పంపారు మోదీ గారు. సో దాని గురించి ఈవిడ కృష్ణకుమారి అని ఈవిడేం చెప్తుందో విందామండి. మళ్ళీ ఆవిడకి మన దేశం గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ జ్ఞానం ఉందో లేదో. మళ్ళీ వీడేమి రామ్గఢ్ అన్నట్టు ఆవిడ సోషలిస్ట్ అని చెప్పాడు. వీడు సోషలిస్టా, టెర్రరిస్టా, కమ్యూనిస్ట్ అనేది మీరే తెలుసండి, రైటేనా? రామ్మా. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. ఎట్లా మొన్న మధురై వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, వెళ్ళిన తర్వాత అక్కడ సత్యరాజ్ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట దొల్లారు, అది బాగా కాంట్రవర్సీ అవుతుంది. మురుగన్ నా అభిమాని అని మాట్లాడడం, మురుగన్ దేవుడిని. అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారమ్మా? అది పొరపాటు కింద చూస్తానండి. తప్పు కాదు, అది తప్పు కాదు, అది పొరపాటు కింద. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు మాటలు పొరపాట్లు దొరుకుతాయి, ఎవరికైనా దొరుకుతాయి, నాకనే కాదు. దానికి అది కాదండి, అసలు కాంట్రవర్సీ వేరే ఉంది. ఓహో, అది తప్పు కాదని నీవు ఒప్పుకున్నావా? సరే చెప్పమ్మా, చెప్పు. సో కాంట్రవర్సీ వేరే ఉందంట ప్రేక్షకులు. మళ్ళీ ఏది ఆ కాంట్రవర్సీ అనేది మన కృష్ణకుమారి గారు చెప్తారు, విందాము. ఈవిడ నాలెడ్జ్ ఏమన్నది, ఈవిడకి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను. మళ్ళీ ఈవిడ సమాధానం చెప్తుందో లేదో చూద్దాం. నా నంబర్ అంటే యూట్యూబ్లో ఉంటుంది ఎప్పటికీ. సో చూద్దాం, వెయిట్ చూద్దామండి. చెప్పమ్మా కృష్ణకుమారి గారు, చెప్పమ్మా. అదే మనకి మీడియా కూడా ఏది కాంట్రవర్సీ చెయ్యాలి, ఏది పట్టించుకోవాలి అనే దాని మీద కొంచెం సునిశ్చితంగా ఉండరేమో అనిపిస్తుంది. అసలు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వేరే ఉన్నాయి. వాటి గురించి మీరు మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం. చెప్పండి. సెక్యులరిజం గురించి మాట్లాడుతూ, అసలు సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి మోడీకి కూడా భయం, కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు తమిళనాడులో. ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ మత సంబంధమైన పాలిటిక్స్ కి చోటు లేదు అని వాళ్ళు పదే పదే చెప్తున్న నేపథ్యంలో, మతం ఇక్కడ కాదు మాకు కావాల్సింది, ఇక్కడ మాకు ప్రజల సమస్యలే మాకు గీటురాళ్ళు అని చెప్పి అక్కడ తమిళనాడులో అనుకుంటారు. వా కృష్ణకుమారి గారు, వా ఏమండి సోషల్ నాలెడ్జ్ మీకు ఎంత ఉంది కదా. సోషలిస్ట్ అని పేరు పొందారు, సోషల్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది కదా మీకు. ఏమమ్మా అక్కడ తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం ఏం చెప్తుందమ్మా? మాకు మతం ఇంపార్టెంట్ కాదు, మానవులు ఇంపార్టెంట్ చెప్పావా? సరే అమ్మా, మళ్ళీ రాజ్యాంగంలో మతాలు ఎందుకు పొందుపరిచారమ్మా? రిజర్వేషన్ ఏ ఆధారంగా ఇచ్చారమ్మా? హిందువుల్లోన కొందరు అణచివేతకు గురి అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్టీకి కొందరికి రిజర్వేషన్ ఇవ్వాలని కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మతం ఆధారంగా రిజర్వేషన్ పొందుపరిచారు కదమ్మా రాజ్యాంగంలో. ఇది తెలియదమ్మా. మరి ఈ దేశం సెక్యులరిజం అన్నప్పుడు సెక్యులరిజం అంటే ఏంటమ్మా అర్థం చెప్పు దానికి. సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానము, అందరూ సమానమని అర్థం కదా. మరి అందరూ సమానమని చెప్పినప్పుడు మరి రిజర్వేషన్ ఎందుకమ్మని చెప్తాడు, అడిగాడు, కరెక్ట్ అడిగాడు కదా పవన్ కళ్యాణ్ గారు. చెప్పు. పైగా అక్కడ ద్రవిడియన్ కల్చరు ఎక్కువ. ద్రవిడియన్ కల్చర్ అంటే ఏంటి అంటే బ్రాహ్మిన్స్ని వ్యతిరేకిస్తూ
మతాన్ని దూరం పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అలాగే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు అక్కడ. వా ఏమమ్మా కృష్ణకుమారి సోషలిస్టు, ఎంత నాలెడ్జ్ ఉంది కదా నీకు. ఏంటమ్మా ద్రవిడియన్సా? ద్రవిడియన్స్ అంటే ఏంటమ్మా? వాళ్ళు ఏమమ్మా మతాల్ని నమ్మరా, మతాల్ని పక్కన పెట్టి బ్రాహ్మణ్స్గా ఆపోజిట్ ఉంటారు. మతంలో బ్రాహ్మణ్స్ ఒకటే ఉన్నారమ్మా హిందూ మతంలో. అవునమ్మా, హిందూ మతంలో బ్రాహ్మణ్స్ ఒకరే ఉన్నారా? ఎన్ని కులాలు ఉన్నావమ్మా హిందూ మతంలో? ఎన్ని కులాలు పెట్టారు రాజ్యాంగంలో? అన్ని కులాలు ఎవరు పెట్టారమ్మా హిందూ మతంలో? అన్ని కులాలు ఉన్నాయా? హిందూ ధర్మంలో మన ధర్మశాస్త్రంలో ఉండేది 4 వర్ణాలు, కులాలు కాదు వర్ణాలు. వర్ణాలని చెప్పారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రని. ఈ 4 వర్ణాలు మంచివా? 400 కులాలు మంచివా? 400 కులాలు మంచివా? 4 వర్ణాలు మంచివా? మన మతానికి చోటు లేనప్పుడు ద్రవిడియన్స్ అంటే ఏంటమ్మా? అది ద్రవిడియన్స్ అంటే ఒక మతం కాదమ్మా, ఒక మతానికి చెందిన వాళ్ళు కాదా? ద్రవిడియన్స్ అంటే ఏంటి? దానికి వివరణ చెప్పదాను క్లియర్గా. రెండోది, నా కొడుకు స్టాలిన్, నా కొడుకు వాని కొడుకు ఉదయనిధి స్టాలిన్ గాడు లుచ్చా లంజా కొడుకు ఏం చెప్పాడమ్మా? సనాతన ధర్మం అనేది ఒక కుష్ఠరోగం ఉన్నట్ల, క్యాన్సర్ ఉన్నట్ల, అది ఇది అని కుక్కలా వాగాడు కదమ్మా లుచ్చా కొడుకు. ద్రవిడియన్స్ అంటే పవిత్రమమ్మా, అది కూడా నీచ్ కమ్మిన కుత్తే కదమ్మా అది కూడా ద్రవిడియన్స్ అంటే. అది క్యాన్సర్, మళ్ళా కుష్ఠరోగం అన్నిటికన్నా ప్రమాదం కదా. వాడు ఉదయనిష్ట స్టాలిన్ గాడు ద్రవిడియన్స్ ఏమో వాళ్ళ మతాన్ని నమ్మరేమమ్మా? ఎందుకు నమ్మరమ్మా? క్రిస్టియన్స్ కదమ్ముడు, క్రిస్టియన్స్ మతాన్ని నమ్ముతారు కదమ్మా, యేసుక్రీస్తు నమ్ముతారు కదమ్ముడు. తెలియదే నీకు? కరెక్ట్ చెప్పమ్మా, చెప్పేటప్పుడు ప్రజలు మోసం చేయొద్దు. తెలిసిందా? చెప్పు. యాజ్ వెల్ యాజ్ బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు, అది వేరే విషయము. మతాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు, అలాగే మతాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. అమ్ముకునే వాళ్ళు, మత రాజకీయాలు చేసేవాళ్ళు అంటే మతాన్ని నమ్ముకున్న వాళ్ళే కదా. వీళ్ళు మత రాజకీయాలు చేయడానికే అక్కడికి వెళ్ళారు. అన్నామలై పిలిచాడు ఈయన వెళ్ళాడు గుడి ఓపెనింగ్కి. మాట్లాడిన సందర్భంలో ఫస్ట్ మీరు అడిగింది పొరపాటున మాట్లాడాడు, అది మనం గ్రేస్ మార్కులు ఇచ్చేద్దాం. కానీ ఏ మాత్రమూ సహించలేని విషయం ఏంటి అంటే, అసలు సెక్యులరిజం అనే పదాన్ని మాట్లాడగలిగేంత రాజకీయ జీవితం కానీ, రాజకీయ పరిణితి కానీ, అంత జ్ఞానం కానీ లేని పవన్ కళ్యాణ్ సెక్యులరిజం అనే ఒక పెద్ద విషయాన్ని, ఒక తేనె తొట్టిని కదపటము అనేది ఆయన అజ్ఞానానికి, అవివేకానికి అది సూచిస్తుంది. ఏంటమ్మా కృష్ణకుమారి సోషలిస్ట్, సోషల్ వర్కర్ పవన్ కళ్యాణ్ గారికి సెక్యులరిజం దాని గురించి మాట్లాడే రాజకీయ అనుభవం కానీ జ్ఞానం కానీ లేదా? నీకుందమ్మా జ్ఞానము? సెక్యులరిజం అంటే ఏమైంది? నీకు జ్ఞానం ఉందా? పోనీ సెక్యులరిజం అంటే జ్ఞానం ఎవరికి ఉందమ్మా? రాజకీయ జ్ఞానం ఎవరికి ఉంది? ఇందిరాగాంధీ ఒకటి ఉందా? ఇందిరాగాంధీ ఒకటి ఉందేమమ్మా, ఇంక వేరే వాళ్ళకి ఎవరికి ఉండదా? అది నీ అజ్ఞానం. జ్ఞానం అనేది ఎవరికి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము ఈ కాలంలో. అర్థమైందా కృష్ణకుమారి? నీకేం జ్ఞానం ఉంది? చెప్పు, ముందు చెప్పు. అప్పరి ఏంటమ్మా అసలు ఆయన వల్ల మాట్లాడడానికి ఏమీ లేదు. ఇవాళ చాలా మంది ఆర్ఎస్ఎస్ పెద్దవాళ్ళు సెక్యులరిజం అనే దాన్ని, సోషలిజము సెక్యులరిజం అని రాజ్యాంగం నుంచి తొలగించాలి అంటున్నారు. ఇది సెక్యులరిస్ట్ కంట్రీ అని చెప్పి మనం అనుకుంటుంటే, సోషలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అని మనం అనుకుంటుంటే, రాజ్యాంగంలో అలా ఉంటే బీజేపీ వాళ్ళకి అది నచ్చట్లే. ఏమక్క కృష్ణకుమారి అక్క, ఏమక్క ఎంత పెద్ద మాట అనేసావు? సెక్యులరిజం అనే పదం సోషలిస్ట్ అందరికీ సమానంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు. అది రాజ్యాంగంలో ఉందా? సిగ్గు, శరము, మానం, మర్యాద ఏముండదే మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దాంట్లో సెక్యులరిజం పదం ఉందా? కృష్ణకుమారి నిన్నే అడుగుతున్నా నేను. రాజ్యాంగం అనే పుస్తకాన్ని రాసినప్పుడు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పుడు సెక్యులరిజం పదం రాశారా? లేదా ఇందిరాగాంధీ అనే ముండ 1975లో ఎమర్జెన్సీ పెట్టి జబర్దస్తి రాజ్యాంగం చేర్చిందా? అది చెప్పావు కదా కృష్ణకుమార్, నువ్వు సోషలిస్ట్ అయినాక. రాజ్యాంగం ఉందంటున్నావు కదా, సిగ్గు శరం మానా మరేది ఏముండదా మీకు? చెప్పు. ఇది ఇక్కడ కేవలం ఇది హిందూ దేశంగా చేయాలని చూస్తున్నారు వాళ్ళు.
మరి కృష్ణకుమారి భారతదేశం హిందువులు పుట్టినిల్లు అవునా? ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నావు కృష్ణకుమారి చెప్పాలి కదా ప్రజలకి. నువ్వు ఎన్ని దేశాలు ఉన్నవి, ఎన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలుగా పిలువబడుతున్నాయి, ఎన్ని దేశాలు ముస్లిం దేశాలుగా పిలువబడుతున్నాయి, అది లెక్క చెప్పాలి కదా నువ్వు. మరి ఆ దేశాలన్నీ క్రిస్టియన్ దేశాలు ముస్లిం దేశాలు ఎందుకు పిలువబడుతున్నాయి? అక్కడ ఓన్లీ ముస్లిమ్స్ ఉన్నారా? అక్కడ ఒక ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారా? అన్ని కులాల వాళ్ళు అన్ని హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ కూడా. క్రిస్టియన్ దేశాలుగా ఎందుకు పిలువబడుతున్నాయి? అలాంటప్పుడు 150 దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 54 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. మా భారతదేశం పుట్టినలైన హిందువులకి ఈ ఒక్క దేశం హిందూ దేశంగా ఉండాలంటే మీకేం నొప్పి అవుతుందమ్మా? మీకేంటమ్మా నొప్పి? ఇది ఒక్క దేశం హిందూ దేశంగా ఉండింటే ప్రపంచానికి వచ్చిన నష్టం ఏంటి? ప్రపంచంలో అన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలుగా, 150 దేశాలు క్రిస్టియన్ దేశాలుగా, 54 దేశాలు ముస్లిం దేశాలుగా పిలువబడుతున్నావు కదా. మరి ఆ వాటి గురించి మాట్లాడరా మీరు? అన్ని దేశాలు సెక్యులరిజం ప్రకటించాలి కదా. మళ్ళా అన్ని దేశాలు సెక్యులరిజంగా ఉండాలి కదా, సెక్యులరిజం అని ఉండాలి కదా. ఎందుకు లేవు మళ్ళా? దాని గురించి చెప్పామా నువ్వు? సిగ్గు శరం మాన మరది మాకు ఏముండదే, భారతదేశాన్ని నాశనం చేయాలని ఉంటారు కదా. చెప్పమ్మా, చెప్పు. ఇక్కడ ఏ మతమైనా ఆచరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ వేరే మతం యొక్క స్వేచ్ఛని హరించటం కానీ, వేరే మతాన్ని దూషించటం కానీ చేయకుండా మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు, మీ మతాన్ని మీరు ఆచరించవచ్చు అని మన రాజ్యాంగం. కృష్ణకుమారి అక్క, ఈ దేశంలో ఏ మతానైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మతానైనా ఆచరించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. అది కరెక్ట్ అక్క. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు అదొక తప్పు చేసినాడు. సో అది రాజ్యాంగం ఉంది అక్క. సెక్యులర్ పదం రాజ్యాంగం ఉందేమక్క? అది కదా నేను చెప్పాల్సింది. ఇది హిందూ దేశమే కదా. ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన రాజ్యాంగం అనే పుస్తకంలో, ఒరిజినల్ పుస్తకంలో రాముని బొమ్మ, సీతమ్మ బొమ్మ, హనుమంతుడి బొమ్మ, లక్ష్మణ బొమ్మ, నటరాజస్వామి బొమ్మ, మొత్తం హిందూ దేవుళ్ళ భావచిత్రాలని మొదటి పేజీలోనూ భద్రపరిచారు. ఎందుకు భద్రపరిచారమ్మా? ఇది హిందూ దేశం కాబట్టి, హిందూ కల్చర్ కాబట్టి. అంతా కూడా తెలియదమ్మా నీకు కృష్ణకుమారి. పైగా సోషలిస్టు ఏమ్రా రామ్గా, ఒరే యాంకర్గా, సిగ్గులేని శరం లేనివాడా, నీకు అర్థం రాదురా ఆవిడ్ని? అవునమ్మా, సెక్యులరిజం పదం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు ఎక్కడ ఉందమ్మా సెక్యులరిజం పదం అని అడగలగదరా నువ్వు? అయితే ఇప్పుడు ఈ సోషలిస్టిక్ అనేది ఆ అప్రోచ్ కూడా వీళ్ళకి నచ్చట్లా. ఏంటి అంటే సోషలిస్టిక్ అంటే ప్రజలు ఈ రాజ్య సంపదకి వారసులు, వాళ్ళు ఈ దేశంలో వాటాదారులు అనేదాన్ని వీళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లా. ఈ దేశంలో సంపద అంతా అదానీలకి, అంబానీలకి దోచిపెట్టాలి అనేది వీళ్ళ ఉద్దేశం. వాళ్ళే ఏమక్క కృష్ణకుమారి అక్క, ఈ దేశంలో సంపద అంతా అందరికి సంబంధించింది అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న సంపద అంతా క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి అందరికి పంచేద్దాం అక్క. ఇవి హిందువులకు ఒకటే ఉంటుందక్క అంటే మళ్ళీ ఏమంటున్నాక ఈ దేశ సంపద అంతా అంబానీకి, ఆదానికి దోచిపెట్టాలని మోదీ చెప్తున్నాడా? ఎక్కడంతా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయక్క? ఆధారాలు ఉండికేసి మాట్లాడలేదక్క. నోటికి వచ్చింది రాహుల్ గాంధీ లేక వాగినట్ల నువ్వు నోటికి వచ్చింది వాగితే ఎట్లక్క? ఆధారాలు చూపించుకొని మాట్లాడలేదు కదక్క. సిగ్గు శరం మాన మరం ఏముండదే మనకు? చెప్పు. వాటాదారులు ఈ దేశంలో సంపదకి, సామాన్య ప్రజలు వాటాదారులు కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఏమక్క సామాన్య ప్రజలకి ఈ సంపద కాదని మోదీ చెప్పాడా? ఎక్కడ చెప్పాడక్క? ఎప్పుడు చెప్పాడక్క? అది చూపించాలి కదక్క. అదే నోటికి వచ్చింది వాగక్క. రోజు అన్నం తింటలేదు నోట్లో పెట్టుకుని, మళ్ళీ పెట్టుకుని వేరే పెట్టుకుని ఏమైనా తింటావా? ఆధారాలు చూపించి మాట్లాడాలి కదా. నోటికి వచ్చింది వాగితే ఎట్లాక? మోదీ ఆ మాట చెప్పాడా? సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నాడు అక్క మోదీ. అందరికి సమానంగా చూస్తున్నాడు అక్క. అందరికి ఒకటే కానూన్ చెప్తున్నాడు అక్క. ముస్లింకి ఒక కానూను, క్రిస్టియన్కి ఒక కానూను, హిందువులకు ఒక కానూను ఉండదు అక్క. అందరికీ ఒకటే కానూన్ అని చెప్పాడు అక్క మోదీ. అది మీకు నచ్చట్లేదు కదక్క. అందరికి ఒకటే కానూన్ ఎట్లా ఉంటుంది? ముస్లిమ్స్ 4 పెళ్ళి, 5 పెళ్ళి, 6 పెళ్ళి చేసుకోవచ్చు. 10 మంది, 20 మంది పిల్లలు కానొచ్చు. అవక ఇది బాగుంటుంది కదక్క మీకు. అదే హిందువులు మాత్రం 2కే ఆపరేషన్ చేసుకోవాలి. కానక్క చెప్పు, మీది ఉందిలే చెప్పు.
ఆ ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ భావజాలం వ్యాప్తి చేసుకుంటూ మనుస్మృతిని రాజ్యాంగంలో పెట్టాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే వాళ్ళకి రాజ్యాంగం నచ్చక మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తానంటే కుదరదు కాబట్టి సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి, సోషలిస్ట్ అనే పదాన్ని తీసేయాలి అని చెప్తున్నారు. కృష్ణకుమారి, నువ్వు ఆడదాని అయిపోయావు కాబట్టి నా చేతిలో బ్రతికిపోయావు, లేదంటే నా చేతిలో నా నోటితో అమ్మ నా బూతులు తిట్టించుకునే దానివి. నువ్వు ఆడదాని అయిపోయావు కాబట్టి బ్రతికిపోయావు. ఏమన్నావు? మొత్తం రాజ్యాంగం నచ్చట్లేదా బీజేపీ వాళ్ళకి? మనుస్మృతిని అమలు చేస్తారా? ఎక్కడ చెప్పారు వాళ్ళు? మనుస్మృతిని అమలు చేస్తారా ఎక్కడ చెప్పారు? చూపించాలి కదా, ఆధారాలు చూపించాలి కదా. పోనీ ఇప్పుడు నువ్వు అన్నావు వాళ్ళకి మొత్తం రాజ్యాంగం మార్చేసంటే నడవదు కాబట్టి సెక్యులరిజం అనే పదము సోషలిస్ట్ పదం అని తీసిపడేసి చూస్తున్నారా? అక్క కృష్ణకుమారి, నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండంటే ప్రజలకి నిజాలు చెప్పాలి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులరిజం పదం ఉందా రాజ్యాంగంలో? అది కదా నువ్వు చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులరిజం అనే పదం ఉందా రాజ్యాంగంలో? నీకు సిగ్గు, శరం, మానం, మరం ఏముండదే నీకు? మీ కమ్యూనిస్టులకి సోషలిస్ట్ అని చెప్పుకునేసి సిగ్గు లేని బ్రతుకు ఎక్కడుంది అక్క? సెక్యులరిజం పదం రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ రాశారో చెప్పు. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని ఖూనీ చేసి ఇందిరాగాంధీ అనే ముండ 1975లో రాజ్యాంగంలో బలవంతంగా చేర్చింది. రాజ్యాంగంలో లేని దాన్ని ఒక ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేర్చడానికి అధికారం ఎవరిచ్చారు? ఇప్పుడు ఆవిడ సెక్యులరిజం పదం చేర్చడానికి అధికారం ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ఉండదన్నప్పుడు దాన్ని తీసేసే హక్కు కూడా వేరే ప్రధానమంత్రికి ఉంటుంది కదా. వేరే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన ఇష్టం ప్రకారం నడుచుకునే ఉంటుంది కదా. ఏమంటారు ప్రేక్షకులు? కరెక్టా కదా? మళ్ళీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఊని చేసి ఏమక్క వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చారు కదా. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ వక్ఫ్ బోర్డు కానూన్ చేసి దాని గురించి అడగక రాజ్యాంగం ఉంది అక్క. అది వక్ఫ్ బోర్డు కానూన్ రాజ్యాంగం ఉందేమక్క? ఎవరు చేసి ఇచ్చాక? రేపొద్దున నీ ఇల్లు మా వక్ఫ్ బోర్డు సంబంధించి అంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే. మన్మోహన్ సింగ్ అలాంటి కానూన్ ఒకటి తెచ్చాడు. ఏం తెచ్చాడు? నువ్వు ఒకవేళ వక్ఫ్ బోర్డు వచ్చి ముస్లిమ్స్ వచ్చి ఈ ఇల్లు నాది అంటే నువ్వు ఇల్లు వదిలి, మీ చేను వదిలి, అన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ నువ్వు వెళ్ళిపోలేదంటే 2 ఏళ్ళు నీకు జైలు శిక్ష చేస్తానని కలిసి కానూన్ చేశాడక్క. తెలీదా? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏముండదే మీకు? నిజాలు చెప్పాలక్క, ప్రజలకి నిజాలు చెప్పి కళ్ళు తెరిపించాలక్క. చెప్పక దీనికి సమాధానం చెప్పక నా ప్రశ్నకి. రేపొద్దున వక్ఫ్ బోర్డు కానూన్ రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగం లేదని వక్ఫ్ బోర్డు కానూన్ వీళ్ళకి సపరేట్గా ఎవడు చేసి ఇచ్చాడు? ఏ లుచ్చా నా కొడుకు చేసి ఇచ్చాడు? ప్రజలకు చెప్పాలి కదక్క. ఆ కానూన్ చేసి ఆ కానూన్ ఏం పనిచేస్తుంది? ఒక ముస్లిం రేపొద్దున వచ్చి నీ ఇల్లు, నీ సేను, నీ పొలము అది మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని వచ్చి నీకు నోటీస్ ఇచ్చంటే నువ్వు అన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే అక్కడ నుంచి. నువ్వు ఎక్కడ కోర్టుకు వెళ్ళడానికి లేదు, డీసీ ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా లేదు. అక్కడ వెళ్ళినా మాకు సంబంధం లేదు, తీసుకునేమంటే కేసు. ఇలాంటి కానూన్ చేసి ఇచ్చారు కదక్క. రాజ్యాంగాన్ని తొక్కి పడేసి కూని చేసి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి ఎవడు చేసి ఇచ్చాడక్క? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏముండదే? కడుపు రోజు అన్నం తింటారక్క మీరు? నాకు డౌట్ అక్క, మీరు అన్నం తింటారు లేదనేది. ఈ నా కొడుకు ఒకడు రామ్ అంట పేరు ఉంది, చేసేదంతా పని హరాం. చెప్పు వేసాలి, నువ్వు చెప్పు. ప్రేక్షకులు అదండి ఈ కృష్ణకుమారి సోషలిస్ట్ అని ఈ తెలుగు రాజ్యం అనే ఛానల్లోను ఈవిడిని పిలిచి ఈ రామ్ అనే యాంకర్ అనే లుచ్చాగాడు ఆవిడని కరెక్ట్గా క్వశ్చన్ అడగక ఇలా ప్రజల్ని బీజేపీ గురించి వ్యతిరేకంగా నడుచుకోవాలని కలిసి వీళ్ళ కుట్ర ఈ వీడియో చేసి ప్రజలకి మోసం చేయాలి. ప్రజలు ఇలాంటి వాళ్ళతో మోసపోకండి. బీజేపీ ఉంటేనే హిందువుల బ్రతుకులు, లేదంటే హిందువులు మళ్ళా బానిసలుగా కావాల్సిందే, వాళ్ళ పిల్లలు బానిసలుగా కావాల్సిందే. జాగ్రత్త పడండి. ఇలాంటి వాళ్ళ మాటలు వినకుండా ఎండగడుతుండండి. ఇలాంటి వాళ్ళకి కౌంటర్ ఇస్తుండండి. ఇలాంటి వాళ్ళకి
మీ వంతు బుద్ధి చెప్పండి. సో ఈ కృష్ణకుమారి సోషలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను కదా, నువ్వు నిజంగా రోజు అన్నమే తింటానని నమ్మకం నీకుంటే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు మొగడైనట్టే నా వేరేనా ఎన్కౌంటరు నువ్వు ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు, ఇప్పుడు నీకేమి నాను మాట్లాడను. సో క్వశ్చన్స్ అడుగుతున్నాను. రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులరిజం పదం ఉందా? రెండోది ఫస్ట్ క్వశ్చనా. రెండో క్వశ్చన్, వక్ఫ్ బోర్డు కానూన్ అనేది రాజ్యాంగంలో ఉందా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాముని బొమ్మ, సీతమ్మ బొమ్మ, హనుమంతుడి బొమ్మ, లక్ష్మణుడి బొమ్మ, మళ్ళీ నటరాజస్వామి బొమ్మ, శివుని బొమ్మ, వీళ్ళన్ని బొమ్మలు ఉన్నాయా లేదా మొదటి పేజీలో? వీళ్ళ బొమ్మలు కాకుండా జీసస్ గురించి కానీ, క్రిస్టియన్ గురించి కానీ, ముస్లిం అల్లా గురించి కానీ ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పాలి. సో సెక్యులరిజం అనే పదము ఎవరు చేర్చారు? నాలుగో ప్రశ్న, సెక్యులరిజం పదము ఎవరు చేర్చారు, ఎప్పుడు చేర్చారు? ఒక సోషలిజం పదము చేర్చడానికి ఒక ప్రధానమంత్రికి హక్కు రాజ్యాంగంలో ఉంటే, మరి ఆ వేరే ప్రధాని వచ్చినప్పుడు ఆ పదాన్ని తీసి పడేసే హక్కు కూడా ప్రధానికి ఉంటుంది కదా. ఇప్పుడు ఆవిడకి సెక్యులరిజం పదం చేర్చింది, వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చింది, వాళ్ళకి అధికారం ఉందా? రాజ్యాంగం ప్రకారం అధికారం ఉందా? రాజ్యాంగం విరుద్ధమా, రాజ్యాంగబద్ధంగా చేసింది ఆవిడ? దీనికి సమాధానం చెప్పాలి నువ్వు. మూడోది, ఇప్పుడు దేశ ప్రధాని రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఆడుకుంటే మోదీకి ఎందుకు ఉండకూడదమ్మా? ఇప్పుడు మోదీ వచ్చేప్పుడు మోదీ ప్రధాని ఎన్నుకున్నారు ప్రజలు, మోదీ ఇష్టం ప్రకారం చేస్తాడు కదా, దానికి నువ్వు గుద్ద నోరు మూసుకొని ఊరుకుండాలి. మరి ఇందిరాగాంధీ రాజ్యాంగం లేనిదని చేర్చినప్పుడు, రాజ్యాంగం లేనిదని వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చినప్పుడు దాని గురించి ఎందుకు అడగలేదా మీరు? దాని గురించి ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు మీరు? వక్ఫ్ బోర్డు కానూన్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా భూ కబ్జాలు చేస్తున్నారు? ఇప్పుడున్న అది పాత పార్లమెంటు భవన్ ఉంది కదా, అది వక్ఫ్ బోర్డు అంట. అలహాబాద్ హైకోర్టు ఆ వక్ఫ్ బోర్డు అంట. ఏం చేయలేక మరా రేపొద్దున నీళ్ళు నాయలు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన నోటీస్ ఇస్తారు అక్కడ. అప్పుడేం చేయలేక ఏం చేయాలి చెప్పక ప్రజలకి? సిగ్గు శరం మానం మర్యాద ఏముండదే మాకు కదా. సో ప్రేక్షకులు విన్నారు కదండి ఈ ప్రశ్న అడిగినకి. మళ్ళా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే, సోషలిస్ట్ అని నీకు నమ్మకం ఉంటే, రోజు నువ్వు తినేది అన్నమే అనే నమ్మకం ఉంటే, నా ప్రశ్నలకి నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ రికార్డ్ అవుతుంది. సో జవాబు చెప్పాల్సింది నా ప్రశ్నలకి. చెప్పారనుకో కాల్ రికార్డు యూట్యూబ్లో పెడతా, ప్రజలు నిర్ధారిస్తారు మీరు ఎంత డేంజర్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ప్రేక్షకులు మరొక వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.